వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు 2 ఏళ్ళు సీనియర్ ఆయన. అప్పుడు నాకు పెద్ద ఇది లేదు, ఆయనతో సాన్నిధ్యం లేదు. కానీ రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పనితీరు నాకు విపరీతంగా నచ్చింది. ఎందుకంటే మామూలుగా రాజకీయ నాయకుల్లో చూడని బోల్డన్ని మంచి అలవాట్లు, మంచి గుణాలు రాజశేఖర రెడ్డి గారికి ఉండేది. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అంటారు మామూలుగా. కానీ రాజశేఖర రెడ్డి గారి నడవడిక, ఆయన ప్రవర్తన, ఆయన చరిత్ర తిరిగేస్తే రాజకీయాల్లో ఉంటూ అజాత శత్రువు అనే పదం ఆయనకు వర్తిస్తుంది. ఆయన ఎక్కడ అపోజిషన్ పార్టీ, మన పార్టీ అని కానీ ఏ రకంగానూ వ్యత్యాసం చూపించకుండా అపోజిషన్ పార్టీలని వాళ్ళను కూడా ఆకర్షించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు 2004 ఎలక్షన్స్కు ముందు నేను రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాను అని ప్రకటించారు. దానికి ప్రతిపక్ష నాయకుడు గుడ్డలు ఆరేసుకోండి ఇంకా కరెంటు తీగల మీద అని కూడా వ్యాఖ్యానించారు. కానీ దానికి ఏమి నొచ్చుకోకుండా చేతల్లో చేసి చూపించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఇంకొక మంచి గుణం ఏంటంటే పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎలక్షన్లో ఓట్ల కోసం కూడా కాకుండా, ఎలక్షన్ హామీలు కాకుండా తను ప్రకటించని దాన్ని, తను ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించని ఒక మంచి పనిని 9 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే రద్దు చేసిన దాన్ని తిరిగి ఎవ్వరూ ఊహించని విధంగా ప్రవేశపెట్టారు. అది ₹2 కిలో బియ్యం. 9 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో లేకుండా చేసిన దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అది ప్రవేశపెట్టారు. అది ఆయన గొప్పతనం. పేదలకు ఉపయోగపడుతుంది. ఎలక్షన్ హామీలు ఇచ్చేది, చేసేది, చేయింది, నెరవేర్చుంది ఎన్ని అట్లుంటే ఎటువంటి హామీ లేకుండా ఆ పని చేసినారంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. పోతే రాజకీయంగా చాలా ఉన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజకీయంగా అది ఎట్లంటే ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కొనే సమయానికి లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీని, ఒక టీఆర్ఎస్ పార్టీ ఎంపీని, ముఖ్యమైన నాయకుల్ని, వాళ్ళని తన చేతలతో ఆకర్షించి వాళ్ళ చేత మన్మోహన్ సింగ్ గారికి అనుకూలంగా ఓటేయించి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ అట్టుంటే అసలు ఫస్ట్ 2004లో గవర్నమెంట్ వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారిది నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అంటే జాతీయ పార్టీ. మన ఆంధ్రప్రదేశ్కి లోకల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడాల్సిన పార్టీ, ఆంధ్రుల కోసమే పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ జాతీయ పార్టీగా ఉండే కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంటర్లో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు టీఆర్ఎస్తో జతకడితే, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ, దాంతో జతకడితే తన మొదటి గవర్నమెంట్లో
అధిష్టానం చెప్పిందని 5 మంది టీఆర్ఎస్ మెంబర్స్ని తన క్యాబినెట్లో మినిస్టర్లుగా చేసుకొని నొప్పించక తానొవ్వక అనే పద్ధతిలో ఆయన అజాతశత్రువు అనే పేరు ఎటు తెచ్చుకున్నారంటే 23-24 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీలో తర్వాత కేసీఆర్ గారికి ఏంది అందరూ రాజశేఖర రెడ్డి అట్రాక్షన్లో పడిపోతున్నారు, అందరూ వాళ్ళ లాయల్టీలను పక్కన పెట్టేస్తున్నారు అని భయం పుట్టించి అప్పటికి ఇంకా మిగిలిన 16 మంది కేసీఆర్ గారు రాజీనామా చేయమంటే చేసింది 16 మంది ఎమ్మెల్యేలే 24 మందికి గాను. ఆ 16 మందిని రాజీనామా చేయించి ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. మాట్లాడకుండా తన చాకచక్యంతో తన తెలివితేటలతో 24 మంది గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 16 మందే కేసీఆర్ మాట వింటున్నారు. అప్పుడు ఆనాడు ఒక 2 ముఖ్యమైన నాయకులు టీఆర్ఎస్లో వాళ్ళ దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టినారు తెలంగాణలో. అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డితో కుమ్మక్కైపోతున్నారు అని. సరే, అది అలా ఉంటే అప్పుడు బై ఎలక్షన్ జరిగేటట్టు చేసినారు కేసీఆర్. బై ఎలక్షన్ జరిగితే 16 మంది రాజీనామా చేసినారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కానీ 16 మందిలో తిరిగి గెలిచింది 7 మందే. 24 ఎక్కడ, రాజీనామా చేసేటప్పటికి ఉన్న 16 ఎక్కడ, తెలంగాణ కోసమే మేము ఉండాము అని ప్రకటించే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాళ్ళల్లో 7 మందే గెలిచారు. అంటే కనీసం 50% కూడా గెలవలేకపోయారు. అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. అజాతశత్రువు అంటే ఇప్పుడు ఆనాడు ఆయనకి తెలుగుదేశం పార్టీ కడపలో ముఖ్యంగా ఉన్న వర్గం కందుల వర్గం, వీళ్ళు తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని మాత్రం మేము విమర్శించము, కావాలంటే మా మీద చర్య తీసుకున్నా పర్వాలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ హైకమాండ్కి తెగేసి చెప్పినారు. అంటే మనసుల్ని గెలుచుకున్నాడు రాజశేఖర రెడ్డి ప్రతి దగ్గర. ఇదే పని తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ 2004లో ఉమ్మడి ప్రభుత్వంలో చేరితే 2009లో తెలుగుదేశం టీఆర్ఎస్ వీళ్ళంతా జతగట్టి మహాకూటమి అని ఒకటి ఏర్పాటు చేస్తే రాజశేఖర రెడ్డి గారి చాకచక్యం, రాజశేఖర రెడ్డి గారి తెలివితేటలు, ఆయన పనితీరుతో వాళ్ళని కేవలం 9 స్థానాలకి పరిమితం చేసినారు. 9 స్థానాలకి. తెలంగాణ కోసమే ఏర్పడడం, తెలంగాణ కోసం ప్రాణం ఇస్తామన్న టీఆర్ఎస్ వాళ్ళు 24 మంది గెలిస్తే అంతకుముందు ఎలక్షన్లో, ఆ ఎలక్షన్లో 9 మంది మాత్రమే గెలిచారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఉన్నతమైన ఆలోచనలకు ఆయన. అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది అంటే కారణం టీఆర్ఎస్ వాళ్ళు ఆఖరి నిమిషంలో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో నిరాహార దీక్షలోని కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండే టైంలో రాజశేఖర రెడ్డి గారి మరణం వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. దాంతో రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేకుండా పోయినారో అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పెద్దలంతా కలిపి దాన్ని విభజించాలని రాష్ట్రాన్ని ఈ రంగా విభజన జరిగింది కూడా రాజశేఖర రెడ్డి గారు లేకుండా పోయినందువల్ల. అది ఆంధ్రుల దురదృష్టం. ఇంతకన్నా రాజశేఖర రెడ్డి గారిని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నమస్కారం.